నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో మొత్తం కూడా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుని మేము ఇప్పటివరకు ఎలా చూడాలనుకున్నామో ఆ వింటేజ్ చిరంజీవి గారిని అలా చూపించారంటూ కూడా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. సో మరి మూవీకి సంబంధించి జెన్యూన్ రివ్యూ, ప్లస్లు మైనస్లు అన్నీ క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర గారు ఉన్నారు. హలో సార్. హాయ్ సార్, ఎలా అనిపించింది మనశంకర్ వరప్రసాద్ గారు? అంటే ప్రతి డైరెక్టర్ ఇప్పటివరకు ట్రై చేశారు కానీ ఆ వింటేజ్ చిరంజీవి గారిని తీసుకురాలేకపోయారు అనే కామెంట్ అయితే ఒకటి మనకి ఇప్పటివరకు వినిపించింది. సో మరి మనశంకర్ వరప్రసాద్ గారిలో అది ఎంతవరకు వర్కౌట్ అయింది? దాదాపుగా వింటేజ్ చిరంజీవి అని ఈ సినిమా మొదటి ప్రారంభం నుంచి కూడా నిన్నటి వరకు కూడా చెప్తూనే ఉన్నారు. డైరెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ పదం వాడుతూనే ఉన్నారు. ఆ పదానికి పూర్తి జస్టిఫికేషన్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే. చిరంజీవి ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో ఆ వింటేజ్ లుక్లో చిరంజీవి గత సూపర్ హిట్స్ కావచ్చు, గత పాత సినిమాల్లో చిరంజీవి చేసిన ఐకానిక్ మూమెంట్స్ కావచ్చు, పంచెస్ కావచ్చు, అలాంటివన్నీ కూడా మరలా ఒకసారి రీకలెక్ట్ చేసుకునేలాగా ఈ సినిమాలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో. ఓకే. కానీ సార్, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా సీరియల్లా అనిపించింది, లేదంటే వేరే ఏదో భోజ్పురి మూవీ లాగా ఆ కలర్ గ్రేడింగ్ అలా ఉంది ఇలా ఉందని ట్రోల్ చేశారు. ఈసారి దొరుకుతాడు అని అందరూ కూడా వెయిట్ చేశారు. సో ఏంటి మరి అనిల్ రావిపూడి ఎక్కడైనా దొరికారా? ఏమనిపించింది? లేదు, అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. విమర్శకులందరికి కూడా దాదాపుగా నోళ్లు మూయించాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప్రారంభం నుంచి కూడా చాలామంది చాలా రకరకాల కామెంట్స్ చేశారు. కలర్ కావచ్చు, చిరంజీవిని డైరెక్ట్ చేయలేడని, లేదా చిరంజీవి డైరెక్షన్లో ఇన్వాల్వ్ అవుతాడని, అలాగా రకరకాల కామెంట్స్ అయితే వినిపించాయి. కానీ ఎక్కడా కూడా ఈ సినిమాలో డైరెక్టర్ మార్క్, అనిల్ రావిపూడికి ఒక మార్క్ అయితే ఉంది. కామెడీ టైమింగ్లో ఖచ్చితంగా సినిమా త్రూఅవుట్ ఆ మార్క్ ఉందని చెప్పొచ్చు. ఓకే. కానీ ఇక్కడ చాలా తక్కువ టైంలో చేశారు, తక్కువ బడ్జెట్లో చేశారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో ఆయన డెఫినెట్గా వస్తారు. స్టోరీ చూస్తే రొటీన్ స్టోరీ అంటున్నారు. కామెడీ చూస్తే ఈయన ఇప్పుడు కామన్ లైన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, F1 చూసినా F2 చూసినా ప్రతిదీ కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్య జరిగే గొడవలు, దాన్ని ఆయన కామెడీ వేలో చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అదే లైన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూ మ్యాక్సిమం కనిపించట్లేదు. సో ఎక్కడ వర్కౌట్ అయింది? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా అనిల్ రావిపూడి తీసుకున్న లైన్ అయితే చాలా రొటీన్ లైన్. ఇప్పటికి కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి. భార్యాభర్తలు విడిపోవటం, మరలా వాళ్ళు క్లైమాక్స్లో కలుసుకోవటం, ఎందుకు విడిపోయారు, ఎలా కలుసుకున్నారు, ఈ మధ్యలో జరిగిన పర్యవసానాలు ఏంటి, ఇన్సిడెంట్స్ ఏంటి అనేది కథాంశంగా ఉంటాయి జనరల్గా. ఈ సినిమా కూడా అలాంటి కథాంశమే. కానీ ఎక్కడ కూడా ఏ సన్నివేశం కూడా సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడా కూడా ఒక జర్క్ అనిపించదు. ఒక సీన్ తర్వాత ఒక సీను అలాగా మనం ఫ్లోలో చూసినట్లుగా జరిగిపోతున్నట్లుగా మన కళ్ళ ముందు అలా జరిగిపోతున్నట్టుగానే ఉంటుంది. చాలా చక్కగా డీల్ చేశాడు. స్క్రీన్ ప్లే కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు. చిరంజీవికి అసలు ఇలాంటి రోల్ కేక్ వాక్. ఆయనకి అసలు కొట్టిన పిండి. కొన్ని వందల సినిమాలు చేసేసాడు ఇలాంటి రోల్స్లో. ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, చిన్న పంచెస్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఏదైనా కానీ అసలు చిరంజీవికి చాలా కేక్ వాక్ రోల్. అనిల్ రావిపూడి దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఓకే. అంటే మీకు చూస్తున్నంతసేపు ఏదైనా మూవీ మైండ్లో వచ్చిందా? ఆ లుక్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ? బొచ్చడి సినిమాలు చిరంజీవి చేసిన దాదాపు ఒక 10-15 సినిమాల్లో నుంచి సన్నివేశాలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, అన్నీ మనకు గుర్తొస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా బోర్ ఉండదు, అరే ఇది చూసిందే కదా అనిపించదు. అలాగా మేనేజ్ చేశారు చాలా జాగ్రత్త. అంటే రొటీన్ స్టోరీని ఆయన రైటింగ్తో కూర్చోబెట్టగలిగారంట. ఖచ్చితంగా అది రైటింగ్ స్కిల్ అనుకోవచ్చు. అది డైరెక్టర్ స్కిల్లే. ఓకే. డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, పూర్తిగా ఇది డైరెక్టర్ సినిమా. ఓకే, రైట్. అంటే ఇక్కడ వన్ మ్యాన్ షో కూడా అంటున్నారు.
అంటే మనం స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు చిరంజీవి గారు తప్ప ఇంకా వేరే క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఏమి అనిపించదా? లేదంటే ఆయన పెర్ఫార్మన్స్ వల్ల పక్కన ఉన్న క్యారెక్టర్‌లు కనిపించవా? ఖచ్చితంగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు కూడా చిరంజీవి వన్ మ్యాన్ షో. ఆయన భుజం మీదే సినిమాని లాక్కొచ్చేసాడు పూర్తిగా. హ్మ్. ఎందుకంటే ఆయన లేకపోతే అక్కడ సన్నివేశం లేదు. వేరే క్యారెక్టర్స్ మాట్లాడినా కూడా అది అంత ఇంప్రెసివ్‌గా ఉండదు. ఓకే. ఖచ్చితంగా ప్రతి సన్నివేశంలో కూడా చిరంజీవి ఉంటాడు. చిరంజీవి మార్క్ డైలాగులుంటాయి. హ్మ్. ఆయన మార్క్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. మూమెంట్స్ ఉంటాయి. ఆయన గ్రేస్ ఉంటది. ఇది పూర్తిగా చిరంజీవి భుజాల మీద యేసుకొని వన్ మ్యాన్ షోగా చేశాడు ఈ సినిమానైతే. ఓకే. వేరే డైరెక్టర్‌లకి పాసిబుల్ అవ్వంది. అంటే ఆయన నుంచి ఈ కామెడీ గాని, ఆ లుక్ గాని ఇదంతా వేరే డైరెక్టర్‌కి పాసిబుల్ అవ్వంది. అంటే ఇప్పటివరకు ట్రై చేశారు చాలామంది. కానీ అది ఎక్కడొక్కడ కొంచెం ట్రోలింగ్ అవ్వడం, అవును. లేదంటే వర్కౌట్ అవ్వక సినిమా కొంచెం అటు ఇటు అవ్వడం జరిగింది. అనిల్ రావిపూడికి అది ఎలా సాధ్యమైందనుకోవచ్చు? ఎక్కడ పట్టుకున్నాడు అది అంటే పల్స్? ప్రేక్షకుడి నాడి కరెక్ట్‌గా పట్టుకోగలుగుతున్నాడు అనిల్ రావు. హ్మ్. ఎక్కడ గూడా తను గతంలో బాలకృష్ణతో సినిమా తీసినా గూడా, ఆ ఎమోషన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టాడు. వెంకటేష్ తోటి 'ఎఫ్2' చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చిరంజీవితో చేసిన ఈ సినిమాలో కూడా ఎంతవరకు కామెడీ ఉండాలి, ఎంతవరకు ఆ పంచెస్ ఉండాలి, ఎంతవరకు యాక్షన్ సీక్వెన్సెస్ ఉండాలి. హ్మ్. చిరంజీవి ఫైట్ చేయకపోతే ప్రేక్షకులకు నచ్చదు. హ్మ్. ఖచ్చితంగా ఆయన మార్క్ ఫైట్లు కావాలి. ఆయన మార్క్ డాన్సులు కావాలి. ఆయన మార్క్ పంచెస్ కావాలి. హ్మ్. మూమెంట్స్ కావాలి. ఆయన బాడీ లాంగ్వేజ్. అన్నీ కూడా ఏవైతే ప్రేక్షకులకి చిరంజీవి పాత సినిమాల్లో నచ్చినాయో, అవన్నీ గూడా దాదాపుగా మిక్సీలో ఏసి తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టినట్టు. ఓకే. రైట్. సినిమా రిలీజ్‌కి ముందు కొంతమంది ఈ మూవీ గురించి మాట్లాడుతూ, మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం సో‌సో‌గా ఉంటది. ఎప్పుడైతే వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో, ఆ 20 మినిట్స్ మాత్రం సినిమాకి హైలైటు. సో, ఆయన అవును. క్యారెక్టరే బావుంటుంది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ చాలామంది వెంకటేష్ గారి క్యారెక్టర్ పెద్దగా అవును. ఉపయోగించినట్టు అనిపించలేదు. ఏదో పెట్టాలని పెట్టారు అనేది కూడా కొంత వినిపిస్తుంది. సో, మీకేమనిపించింది? వెంకటేష్ క్యారెక్టర్ గురించి సినిమా యూనిట్ చాలా గొప్పగా చెప్పిన మాట వాస్తవం. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ వెంకటేష్ ఉంటాడు సెకండ్ హాఫ్‌లో. క్లైమాక్స్‌లో వస్తాడని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ వెంకటేష్ రోల్ దాదాపుగా ఒక 20 మినిట్స్ మాత్రమే ఉంటది. హ్మ్. అది కూడా కొంత లిమిటెడ్ ఓకే. సీన్స్‌లోనే ఉంది హ్మ్. యాక్చువల్‌గా. ఆహ్, యూనిట్ చెప్పినంత గాని, లేదా ప్రేక్షకులు ఊహించుకున్నంత వెంకటేష్ రోల్ అయితే ఇందులో లేదు. ఓకే. ఖచ్చితంగా ఆహ్, ఒక సపోర్ట్‌గానే వచ్చాడు గానీ, హ్మ్. ఖచ్చితంగా అంత ఇంపాక్ట్ అయితే లేదు. హ్మ్. కాకపోతే చిరంజీవిని, వెంకటేష్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడటం అనేది ప్రేక్షకులకి కనువిందుగా ఉంది. ఇద్దరు కామెడీ టైమింగ్ ఇద్దరికి గూడా చాలా బావుంటది. ఇద్దరు కామెడీ టైమింగ్‌లో యాక్ట్ చేశారు. ఇద్దరు డాన్స్ చేశారు. ఇద్దరు ఫైట్‌లు చేశారు. సో, ఇద్దరు పెద్ద స్టార్స్‌ని ఒక ఫ్రేమ్‌లో చూడటం అనేది కన్నుల విందే ప్రేక్షకులకి. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న 'చిరంజీవి' గారి సినిమాలో డెఫినిట్‌గా ఇంకొక హీరో ఉంటున్నారు. సపోర్ట్‌గానో లేదంటే మల్టీ స్టారర్ యెస్. గానో అవుతూ ఉంది. జరుగుతూ ఉంది ఇది. ఇది ఎందుకని? ఆ! చాలామంది ప్రేక్షకులకు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అదొక క్వెషన్ మార్క్‌గానే మిగిలిపోయింది. హ్మ్. రీసెంట్ టైమ్స్‌లో 'చిరంజీవి' సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ప్రతి సినిమాలో గూడా 'రవితేజ' ఉన్నారు, 'సల్మాన్ ఖాన్' ఉన్నారు, 'రామ్ చరణ్' ఉన్నారు. హ్మ్. ఇలాగా ఈ సినిమాలో 'వెంకటేష్' ఉన్నారు. హ్మ్. ఒక సపోర్టింగ్‌గా ఇంకొక స్టార్‌నయితే తను తెచ్చిపెట్టుకుంటున్నాడు. హ్మ్. అది కాకతాళీయంగా జరుగుతుందా? చిరంజీవి గారు అడిగి అలా మల్టీ స్టారర్ లాగా చేయాలని లేదా ఇండస్ట్రీకి కావచ్చు, యాక్టర్స్ మధ్య ఒక కోఆర్డినేషన్‌కి కావచ్చు, హ్మ్. మేమంతా ఒకటే అని చెప్పుకోవటానికి కావచ్చు. ఏదైనా గానీ ఇదొక మంచి పరిణామం. ఇద్దరు హీరోలు ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఒక సినిమాలో చేయటం, అలాగే ఒక పెద్ద హీరో వచ్చి ఒక చిన్న సినిమా మరో హీరో సినిమాలో ఒక క్యామియో లాగా చేయటం అనేది హ్మ్. ఇండస్ట్రీలో ఒక మంచి సైన్ అనుకోవచ్చు. వాళ్ళ అందరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంది, ఒక బాండింగ్ ఉందన్న దానికి ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు దీన్ని. ఓకే. అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాము. 300 క్రోర్స్ అబోవ్‌నే కలెక్ట్ చేసినట్టుంది కదా! మరి ఈ మూవీకి సంబంధించి కలెక్షన్ ఎలా ఉండబోతుందనుకోవచ్చు? ఈ మూవీ కలెక్షన్ అనేది ఈరోజే ప్రీమియర్ జరిగింది. హ్మ్. అలాగే పండగ సీజను. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమా. ఇది దాదాపు 200,00,00,000 పైగా ఖర్చయింది ఈ ఓకే. సినిమాకి.
రెమ్యూనరేషన్లే దాదాపుగా 120 నుంచి 140 కోట్ల మధ్యలో అయినాయి అనేది ఇండస్ట్రీలో Okay. వినిపిస్తున్నమాట. ప్రొడక్షన్‌కి అయింది దాదాపుగా ఒక 40 క్రోర్స్, 50 క్రోర్స్ ప్రొడక్షన్ కాస్ట్ అయింది తప్పితే Hmm. రెమ్యూనరేషన్స్ ఆల్మోస్ట్ 75% అయిందనేది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నమాట. సో, దాని ప్రకారంగా చూసుకుంటే రాబోయే సినిమాలు, అలాగే ఈ పండగ హాలిడేస్ ఇవన్నీ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సినిమా అయితే డిసప్పాయింట్ చేయదు. ఈ సంక్రాంతికి ఫస్ట్ హిట్‌గా మనశంకర వరప్రసాద్ గారి సినిమా అని చెప్పుకోవచ్చు. ఓకే. సో నిన్న చూస్తే రాజాసాబ్‌కి మిక్స్డ్ టాక్ వచ్చింది. అవును. నెక్స్ట్ ఇంకా సేమ్ ఇటువంటి జోనర్సే ఫ్యామిలీ డ్రామాస్, అవును. కామెడీ జోనర్స్‌లోనే సినిమాలున్నాయి. ఒక 3 సినిమాలున్నాయి. సో మరి కలెక్షన్ ఏమైనా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదు అంటే సంక్రాంతి బరిలో విన్నర్‌గా మనశంకర వరప్రసాదే నిలిచే ఛాన్స్ ఉందంటారా? యాహ్! ఈ సంక్రాంతికి అన్నీ గూడా కామెడీ జోనర్ సినిమాలనే అందరూ అనుకున్నారు. హ్మ్. కానీ 'రాజాసాబ్' సినిమా చూస్తే అది హారర్ గాదు, కామెడీ గాదు, అది ఏ జోనరో కూడా అర్థం గాని పరిస్థితి అయింది. హ్మ్. సో, ఈ మనశంకర వరప్రసాద్ ఫస్ట్ కామెడీ సినిమాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రేపు రాబోయే 'రవితేజ' సినిమా, అలాగే 'శర్వానంద్' సినిమా, 'నవీన్ పోలిశెట్టి' హ్మ్. అన్నీ గూడా కామెడీ బేస్డ్ సినిమాలే గాబట్టి, ఖచ్చితంగా గతంలో గూడా ఎన్నో సంక్రాంతులకు మనం చూసాం. 3, 4 సినిమాలు గూడా వచ్చి విజయవంతమైన సందర్భాలు మనం చూసాం. ఖచ్చితంగా ఎన్ని కామెడీ సినిమాలొచ్చినా గూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాలో విషయం ఉంటే ఖచ్చితంగా అది ఎంటర్‌టైన్ చేయగలిగితే అన్ని సినిమాలకు కూడా రెవెన్యూ కరెక్ట్‌గా వచ్చే అవకాశం. ఓకే. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.